एक्सप्रेस टीवी न्यूज़ की स्वागतम। ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లమల్లి గ్రామంలో జరిగిన రైతు సంబర సభకి రైతులు ట్రాక్టర్ల ర్యాలీతో మరియు ఎడ్ల బండ్ల మీద పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్। పల్లమల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వ సూపర్ 6 సూపర్ హిట్ పథకాలతో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు మొట్టమొదటి విడత 7,000 రూపాయలు జమ చేసిన సందర్భంగా రైతు సంబర సభ కార్యక్రమం పల్లమల్లి గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు। ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు 350 కోట్లతో పొగాకు కొనుగోలు చేస్తున్నారు। పోలవరం ప్రాజెక్టు మరో 2 సంవత్సరాల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే బిఎన్ కుమార్ అన్నారు। చంద్రబాబు నాయుడు పోలవరం పైన ప్రత్యేక దృష్టి చేస్తున్నారన్నారు। ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా జరుగుతుందన్నారు। కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందంటే తప్పకుండా అమలు చేస్తుందన్నారు। ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా 350 కోట్ల రూపాయలు ఈ కష్టకాలంలో వాళ్ళకి అలర్ట్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న బ్లాక్బెర్రీ పొగాకులు కొనుక్కుంటారని హామీ ఇచ్చారు। ఇప్పటి వరకు దగ్గర దాపు చాలా మందికి కొన్నారు, ఇంకా వీళ్ళున్నారు, అవి కూడా ఖచ్చితంగా కొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది। అవి కాకుండా రైతులకు ఉపయోగపడే ఏంటిది పోలవరం ప్రాజెక్టు ఒక సంవత్సరంలో 2 సంవత్సరాల లోపలనే కడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు। దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు। సరే, మనమందరం అనుకోవచ్చు పోలవరం ప్రాజెక్టుకి మా పల్లమల్లికి ఏం సంబంధం అని। పోలవరం ప్రాజెక్టులో గోదావరిలో నీళ్లు వస్తే ఆ నీళ్లు కృష్ణా నదికి తరలించి అక్కడ నీళ్లు ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్లు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్లు కూడా స్టార్ట్ చేశారు। దాని తర్వాత రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు, డ్రోన్లు, ఎందుకంటే మీ అందరికి కొంతమంది తెలుసో తెలియకపోతే కాన్స్టిట్యున్సీకి ఒక 2-3 డ్రోన్లు కూడా ఇచ్చారు, 3 ఇచ్చారు। ఇవన్నీ ఏంటిదంటే పోయిన ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోలే, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ రైతుల కోసమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాము। అదేంటిదంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందర అనేక హామీలు ఇచ్చాడు। రైతులకి 20,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు చెప్పాడు। చాలా, ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితులు బాగా లేవు, ఇన్ని ఇచ్చారు, ఏమేమి జరుగుతాయో జరగవని చాలా మంది అనుకున్నారు। ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత, సంవత్సరం 3-4 నెలలు అయిన తర్వాత మనము కొన్ని ఆలోచిస్తే మొదటిగా వచ్చిన వెంటనే పెన్షన్ ఇచ్చారు, పెన్షన్ అటు రైతులు ఇచ్చారు, రైతులు కూలీలకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు। దాని తర్వాత మహిళలకి గ్యాసు, దీనికి ఈరోజే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఫోన్ చేసి సార్ 15వ తారీఖు మహిళలకి ఫ్రీ బస్సు మీరు వచ్చి ఇనాగ్రేషన్ చేయాలని చెప్పారు। అంటే ఆ స్కీమ్ కూడా 15వ తారీఖు నుంచి మొదలవుతా ఉంది। చాలామంది కూడా మన మండలం చీమకుర్తి మండలంకి వస్తే అతి త్వరలోనే ఇక్కడ రోడ్లు, చిన్న పనులని ఒక 20-25 కోట్ల రూపాయలతో మన మండలంలో మండల ఫండ్స్ శాంక్షన్ చేసి మీ అందరితో మాట్లాడుకొని ఏ ప్రోగ్రామ్ ఏ రోడ్లు వేయాలో ఏది వేయాలో కూడా చేస్తామని, అతి త్వరలో చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము। సో ఇవన్నీ అంటే ఇప్పుడు వరకు చాలా జరిగినాయి, రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా కానీ మనం జనాల కోసం మేమందరం మీకోసం పనిచేస్తాం, చేయగలిగిన ప్రతి విషయము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అనేక స్కీములు ఇటు రైతులకి భరోసా కానీ 20,000 రూపాయలు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా పార్టీల అతీతంగా ఇచ్చి ప్రతి ఒక్కరికి మేము కక్ష సాధింపు కాకుండా చేస్తున్న విషయం మీరు ఇంకొకసారి గుర్తు చేసి రాబోయే కాలంలో ఈ సేవలో ఇంకా మరింత చురుగ్గా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మీ అందరికీ నన్ను 30,000తో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారని